అంతవరకు ఎవరు కూడా తోలనాడొద్దు, మన నాయకుడు ఏమైనా పార్టీ ఏం తోలనాడొద్దు, సమయం పాటించండి. దయతో అందరికీ మరొక్కసారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీరందరూ నా పేరు చూపించిన మమకారానికి ఎన్ని జనులు ఎత్తులో రుణం తీర్చుకోవాలి. ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, 2019లో ఓటమి చెందుతారో కూడా చెప్పాను. నేను అనకాపల్లి ఇదే ఇంట్లో ఉంటానని చెప్పాను. కౌంటింగ్ అయిపోయిందో సాయంత్రం ఎక్కడ కూర్చొని మాట్లాడాను. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి. నేనే అనకాపల్లి వెళ్ళిపోయాను. అనకాపల్లి వెళ్ళలో నేనే మళ్ళీ తీసుకెళ్ళి రైల్వేలో దుకాణంలో, నేనే వెళ్ళిపోయి మళ్ళీ యనమంచిలో దుకాణంలో, నేనే పెద్దుతులు వెళ్ళిపోయాను. ఆవిడ మన సత్యనాథ్ కాదు. వాటమి చెందిన నుంచి ఈ రోజు వరకు అనకాపల్లి మీతో ఎలాగైతే మమ్మేపోయానో మళ్ళా రేపు కూడా అలాగే మమ్మేపోతారని మన నాయకుడు కబురు వచ్చే వరకు సమయం పాటించండి. సరే, ఇక్కడ ఇదే పార్టీలో ఇదే పార్టీలో, ఇదే ఇంట్లో, ఇదే కుటుంబంతో సీట్తో పర్లేదు. మనకి సీట్లు ఎన్ని దీన్ని ఊహించలేదు. ఎమ్మెల్యే అవుతాడు. మా నాయకుడు గుర్తించి మా తండ్రి గారి మీద ఉన్న గౌరవం కొలిది మా పార్టీకి, మాకు, మా కుటుంబానికి ఉన్న అనుభవ బంధంలో మా ఫాదర్ మీద ఎఫ్ఎస్ఎల్ ద్వారా సీట్ ఇచ్చాడు. ఆ రోజు పేలుగొందేవారు అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు. ఆ రోజు నాకు టికెట్ ఇస్తే చాలా మంది ధర్నాలు చేశారు. 10 మీ మీడియా ముందో కామెంట్లు చేశారు. ఎక్కడి నుంచి వచ్చి ఎలా అయిపోతారు ఎమ్మెల్యేని. కానీ ఒకటే చెప్పాడు, నేను ఎప్పుడు కూడా మీతో కుటుంబ సభ్యుల్లా ఉంటానని ఆ రోజు వాగ్దానం చేశాను మా కార్యకర్తలకి. ఈ రోజు కూడా వాళ్ళ మనసులో ఇంత స్థానం ఉందని నాకు సీట్ ఓటమి చెందిన తర్వాత తెలుసు. నేను 19లో ఓటమి చెందిన తర్వాత తెలిసింది. మీరు మా కార్యకర్తల మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకోవాలని అది నా పూర్వజన్మ సుకృతం. ఈ మంచి స్థానం రావడం కాదు, నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. ఈ రోజు గతంలో చూస్తున్నాం, మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక నాయకుడు 5 సంవత్సరాలు పదవి చేస్తే ఆయన్ని ఎదురు అనుకుని వెనకాల తిడతారు. కానీ నన్ను ఎవరు మాట తిట్టిన దాకా పోలేదు. అది కేవలం మా కార్యకర్తల మనస్తత్వాలు, మా అధినాయకుడి డిసిప్లిన్, తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్. తెలుగుదేశం పార్టీ ఎవరు వీడి బయటికి వెళ్తే ఎవరికి మనుగడ లేదు, మళ్ళా ఇంటికే వస్తారు. అలాంటిదే మీరు అలాంటి బాగా ప్రసక్తి లేదు. మళ్ళీ మీ అందరికీ భారీ చెప్తాను, విలేజ్లో గ్రామ రాజకీయాల్లో లేదు పోని మగవాడలు పెడతారు, కులాలు అంటారు, కుటుంబాలు అంటారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ రావడం తగ్గు, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి రావడం తగ్గు, మళ్ళా మన నియోజకవర్గం 14 నుంచి 19 వరకు ఎలాగైతే అభివృద్ధి చేస్తావో ఆ బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటున్నాయి. మీ అందరూ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేస్తారు. అభ్యర్థి రామకృష్ణ గారిని అనౌన్స్ చేశారు కదా, మీరు ఎప్పుడు కలుపుతున్నారు? దీనికి కలుస్తాడు అంటే ఆయన అధినాయకుడు ఫోన్ చేసి నేనే మాట్లాడి, నాకు ఆయనకి వైరం లేదు. నేను ఎమ్మెల్యే ఉంటాడు, ఇదే గురువారం అమ్మన్నాను మా ఇంటికి వచ్చిన పని అడిగితే పని చేశాను. అది మా తండ్రి నేర్పిన సంస్కృతి. ఈ గురువారం అమ్మన్నాను ఏది మంత్రి అవ్వచ్చు, నీకు తెలీదు, తెలిసి చెక్ చేసుకోండి. మా ఇంటికి వచ్చాడు ఆయన, పని గురించి వచ్చాడు, పని చేశాడు. రామకృష్ణ గారు మీకు ఆల్రెడీ ఫోన్ చేశామని చెప్పి మీకోసం ట్రై చేశారు, మీరు ఊర్లో లేరని చెప్పేసి అన్నారు. నేను ఊర్లో మరి విజయవాడ వెళ్ళాము నాయకుడి దగ్గరికి. రెండో విషయం, మా నాయకుడు 4 రోజులు ఓటే దగ్గరకు ఆగమన్నారు. నేను మా నాయకుడి బేస్ అవుతాను తప్ప నా సర్ప్రైజ్లకు సడన్ గా జెండా మార్చారు, జెండా పార్టీ ఇంకో జెండాలోకి వెళ్ళిపోరు. ఆ రోజు మా నాన్నగారు యాజ్ ఏ సర్పంచ్, 2వ సర్పంచ్ లో తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది. ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చెయ్యం. పార్టీ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు గానే, రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకు నారా లోకేష్ గాని వాళ్ళ నాయకత్వంలో సాగుతాం. అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు, మా శ్రేణులు కూడా ఎవరు మారరు. ఎందుకంటే మా నాయకులు 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో చూశాను. నేను చాలా కష్టాలు పడ్డారు. 6,900 మందికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఇంట్లో పింఛన్లు తీసే ఒక్కడ రాజీ పడలేదు, ఒక్కడ కూడా రాజీ పడలేదు.